ప్రేమ, పెళ్ళి ఆ తర్వాత ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అవును, నిజానికి మనకు ఓ కుటుంబం కావాలి. అది భార్యాభర్తల మనసుల కలయిక వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తీరా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మరికొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనే పిచ్చి ఆలోచనతో చాలా మంది అబార్షన్ చేసుకుంటున్నారు. కానీ మీకు వచ్చే వారసుడు లేదా వారసురాలి కోసం మీ కుటుంబం ఎదురు చూస్తుందని మాత్రం ఎవరూ ఆలోచించరు. మరి మీ కుటుంబానికి ఓ వారసుడిని అందించాలంటే ఏ సమయంలో ఏం చేయాలనేదే ఇవాల్టి మన టాపిక్. ప్రేమ అనేది మనసుల కలయిక. కానీ జీవితంలో ఒక దశ రాగానే ఆ ప్రేమకు కొనసాగింపుగా చాలా మంది కుటుంబం కావాలనుకుంటారు. నిజానికి పిల్లలు పుడితే జీవితం పూర్తయినట్లు అనిపిస్తుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పిల్లలు పుట్టడం కూడా ప్రకృతి నియమాలపై ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో ప్రతిరోజు ఒక రహస్య ప్రక్రియ జరుగుతూ ఉంటుందట. ముఖ్యంగా మహిళల్లో గర్భధారణ అనేది నెలసరి చక్రంపై ఆధారపడుతుంది. ఆ చక్రంలో కొన్ని రోజుల్లో శరీరం గర్భధారణకు సిద్ధంగా ఉంటుంది. ఈ రోజులను ఫెర్టైల్ పీరియడ్ అంటారు. సాధారణంగా 28 రోజుల చక్రంలో 12 నుంచి 16వ రోజు మధ్య ఈ సమయం ఉంటుంది. అంటే ఈ సమయంలో మహిళ శరీరం గర్భధారణకు అనుకూలంగా ఉంటుందని సంబంధిత డాక్టర్లు చెబుతున్నారు. దీన్ని శాస్త్రీయంగా ఓవ్యులేషన్ అని అంటారు. అంటే అండం విడుదలయ్యే సమయంలో దంపతులు కలిస్తే గర్భధారణ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇది ప్రకృతి సూత్రం. ఎలాంటి ఔషధాలు లేకుండా సహజంగా గర్భం దాల్చుతారట. అయితే ప్రతి మహిళా శరీరం వేరేలా పనిచేస్తుంది. కొందరికి 28 రోజుల చక్రం, మరికొందరికి 30 లేదా 32 రోజుల చక్రం ఉంటుందట. అందుకే ప్రతి ఒక్కరూ తమ చక్రాన్ని గుర్తించుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ప్రస్తుతం చాలా హెల్త్ యాప్స్ కూడా వస్తున్నాయి. అవి ఓవ్యులేషన్ డేట్ను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. ఇక పిల్లలు పుట్టకూడదనుకునే దంపతులు కూడా ఇదే సూత్రాన్ని రివర్స్గా ఉపయోగించవచ్చని అంటున్నారు వైద్యులు. అంటే ఫెర్టైల్ పీరియడ్ సమయంలో దూరంగా ఉండడం లేదా వైద్యుల సలహాతో సురక్షిత పద్ధతులు పాటించడం మంచిదని, ఇది సహజమైన ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతి అని సలహా ఇస్తున్నారు. గర్భధారణ అంటే కేవలం శారీరకమే కాదు, ఇది భావోద్వేగం కూడా. కాబట్టి ఇద్దరూ ఆలోచించి ఒకరికొకరు సపోర్టుగా ఉండి శరీరం మనసు సిద్ధమైనప్పుడు కుటుంబాన్ని ప్రారంభించడం ఉత్తమమని సూచిస్తున్నారు. మన పురాతన సంస్కృతుల్లో కూడా గర్భధారణను పవిత్రమైన కర్మగా చూసేవారు. అప్పుడు స్త్రీలు ఆహారం, మానసిక ప్రశాంతత, ప్రకృతి మధ్య సమతుల్యంగా ఉండేవారు. నేడు వైద్యశాస్త్రం కూడా అదే చెబుతోంది. ఆరోగ్యకరమైన జీవన శైలి, సరైన ఆహారం, నిద్ర, మానసిక స్వాంతన ఉంటేనే ఆరోగ్యకరమైన గర్భధారణ సాధ్యమవుతుందట. ప్రకృతిని అర్థం చేసుకోవడం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం. శరీరాన్ని గౌరవించి సమయాన్ని తెలుసుకుని వైద్యుల సలహాతో ముందుకు వెళ్తే సుఖశాంతి కల జీవితం మనదే అవుతుంది.